ఏంటి ఈ వ్యూ ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదే మన వజ్రపు కొత్తూరు మండలం ఉద్దానం నేలతల్లి మువ్వల సవ్వడిగా వేసిన తారు రోడ్డు. తాళభద్ర మీదుగా గరుడభద్ర, అక్కుపల్లి, బైపల్లి, బాతుపురం, చినవంక, డోకులపాడు, వజ్రపు కొత్తూరు వరకు అనేక మొదలగు ఉద్దాన గ్రామాలకు, సముద్ర తీరానికి, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీకి అనుసంధానమే ఈ డబల్ తారు రోడ్డు. పలాస శాసనసభ్యురాలు గౌతి శిరీష సంకల్పమే ఈ రహదారి. ఈ రోడ్డు వేసిన శిరీషకి అభినందనలు తెలియజేస్తూ ఉద్దాన ఆటో వాళ్ళ ఆనంద హేళి. గతంలో కంకర రాళ్లతో, గుంతలతో, దుమ్ము ధూళితో అనేక ఇబ్బందులు పడుతూ ఆటో నడిపితేనే తమ కుటుంబం మనుగడ గడిచిన పరిస్థితి. ఆ తరుణంలో సాహస ప్రయాణం చేసి ఆటో ఓనర్ ఆరోగ్యం సన్నగిల్లి తమ ఆటో కూడా కంకర రాళ్ల రోడ్డు బారిన పడి ఆటో పార్ట్లు అన్నీ తల తొకలమై తనను, తన ఆటోని సర్వనాశనం చేసుకుని బ్రతుకు జీవుడా అని బాధపడుతూ ఉండేవారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కొరకు తీసుకువెళ్లాలన్నా, ప్రెగ్నెన్సీ మహిళలకు ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నా, విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు, విద్యాలయాలకు చేర్చాలన్నా, అవసర ప్రయాణాల నిమిత్తం రైల్వే స్టేషన్కు, బస్ కాంప్లెక్స్కు వెళ్లాలన్నా, ఉద్దాన రైతులు పండించిన వాణిజ్య పంటల పట్టణానికి ఉన్నటువంటి బజారుకు చేర్చాలన్నా ఈ ఆటో వాళ్ళయ్యే దిక్కుగా ఉన్న ఈ ప్రాంతం గతంలో బాధిత ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు. ఈ క్రోధ, ఉక్రోష, ఆర్తనాదాలు ఎదురు చూస్తున్న సమయంలో ఇవన్నిటికీ చెక్ పెడుతూ ఉద్దాన ప్రజల సమస్యల ప్రధాన సమస్యని గమనించి పరిష్కార మార్గం నిర్మించినటువంటి ఈ రోడ్డు మార్గమే నిర్మాణం పూర్తి చేసిన గౌతి శిరీషకు ఈ ఆటో యూనియన్స్ ర్యాలీ రూపంలో తమ అభినందనలు తెలియజేశారు. అభివృద్ధికి చిరునామా గౌతు శిరీష. రాజకీయ నాయకురాలుగా కాకుండా ప్రజల సమస్యల బాధ్యతగా, పదవి ఒక బాధ్యతగా స్వీకరించి ప్రయాణం చేస్తున్న సిక్కోలు శివంగి గౌతు శిరీష. ఉద్దానం ఆడపడుచా నేను మరువదు ఈ ఉద్దాన తల్లి. ఈ రోడ్డు పరిస్థితి అందరికీ తెలిసిందే. లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రోడ్డు పూర్తి చేయడము, తర్వాత ఆటోల విషయంకి వచ్చేటికి గతంలో వారం రోజులకు 3 రోజులు సర్వీస్ చేస్తే 3 రోజులు మెకానిక్ షెడ్లో మా బళ్ళు ఉండేవి. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. మేమే కాక తోటి ప్రయాణికులకి, అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ముఖ్యంగా డయాలసిస్ వాళ్ళకి చెప్పాలంటే ఇక్కడ నుండి ఆ సెంటర్ పట్టుకెళ్ళడానికి నరక యాతన వాళ్ళు అనుభవించేవాళ్ళు. తరువాత ఏంటంటే ఆయాసంతో ఇచ్చేస్తే మాకే చాలా బాధ అనిపించింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చాలా చాలా రుణపడి ఉన్నాము. అలాగే శ్రీకాకుళం జిల్లా ఎంపీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, ముఖ్యంగా శిరీషమ్మకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక.